సభకి ఈ డమాబుస్ ఎమ్మెల్యే ఒరిస్సాకు పారిపోతాడు. అయినా కూడా పారిపోయినా పట్టుకొస్తా. అతని పాపాలు, తప్పులు, నేరాలు అతన్ని వదిలిపెట్టవు, వెంటాడతాయి. ఏం తమిళ్లో ప్రజా కోర్టులో శిక్షించాలా లేదా అని అడుగుతున్నా. ఒకటి కాదు, రెండు కాదు, ఇలాంటి వాడు స్పీకర్కి అర్హుడా తమిళ్లో? ఇంకో పక్క మీరు చూస్తే ఒక అసమర్థ స్పీకర్గా ఆ ముఖ్యమంత్రి ఏం చెప్తే అది చేసి, అతను ఒక సైకో, ఇతను కూడా ఒక సైకోగా తయారైపోయి అసెంబ్లీని పూర్తిగా అప్రతిష్ట పాలు చేసిన దుర్మార్గుడు ఈ డమాబుస్ ఎమ్మెల్యే. ఇక్కడ నేనెప్పుడూ వినలేదు ఈ రాష్ట్రంలో. ఇప్పటికి నేను మీరందరూ చూస్తే 40 ఏళ్లుగా ఎమ్మెల్యేగా ఉన్నాను. మళ్లీ ఈసారి అయితే 45 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉంటాను. ఈ రాష్ట్రంలో 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నాను. 15 ఏళ్లు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నాను. కానీ ఇలాంటి పనికి మాలిన దద్దమని నా జీవితంలో ఎప్పుడూ చూడలేదు. గౌరవం లేని వ్యక్తి, పూర్తిగా అవినీతి పరుడు. తమలో నేను అడుగుతున్నా, ఆముదాల వరుసని ఊట్ చేశాడా లేదా ఈ తమ్మినేని? చేశాడంటే గట్టిగా చెప్పండి, కూడా చెప్పండి అవునని. కడాని ఏ పని జరగాలన్నా ఆయన ఇంట్లో వాళ్ళకు కూడా బంగారు కానుకలు సమర్పిస్తేనే ఆ ఇంట్లో దేవతలు కనికరిస్తాయి. అవునా కాదా తమ్ముళ్ళు? ఇంకో పక్క ఇతను అవినీతితో ఈరోజు చూస్తే నాగావళి, వంశధార నదుల ఇసుక. ఏం తమ్ముళ్ళు, ఆ ఇసుక ఎక్కడికి పోతా ఉంది? మీ ఊర్లో ఇసుక దొరుకుతా ఉందా అని అడుగుతున్నా. మీ ఊరి ఇసుక విశాఖపట్నానికి వెళ్తా ఉంది, అవునా కాదా? ఈ ఇసుక దొంగ ఎవరు? ఎవరు? ఇంకొక పక్క బదిలీల్లో కూడా స్థాయిని బట్టి 1 లక్ష నుంచి 10 లక్షల వరకు రేట్లు ఫిక్స్ చేసి వ్యాపారం చేసే పరిస్థితి వచ్చాడు. చెప్పేటివన్నీ నీతులు, చేసే పనులన్నీ బూతులు. దుర్మార్గమైన వ్యక్తి నా జీవితంలో చూడలేదు. మళ్లీ చెప్తున్నా, నా దృష్టిలో పడినవాణ్ణి నేనంత ఈజీగా వదిలిపెట్టనని మరొక్కసారి హెచ్చరిస్తున్నా. ఇంకా ఒకసారి చూస్తే ఈసారి తమిళ్లో ఒకటే విషయం అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ. ఇక్కడే కోన రవికుమార్